ఇది వచ్చేసి ఎర్రది ముద్ద నూరు వరహాలు అంటారు. ఇది క్యాక్టస్. ఇది ఒక క్రాటన్ ఇట్లా బుష్ టైప్ లో వచ్చేస్తుంది. ఇంత చిన్న మొక్క ఇచ్చారు సిటీజీలో, అది బాగా బుష్ టైప్ వచ్చేసి బాగా వచ్చింది కదా, సూపర్గా. ఇది మధుకాములు, బాగా మంచి వాసన వస్తుంది. ఇంత ముద్దలు పూలు వస్తాయమ్మా, గుత్తులు, మంచి స్మెల్ వస్తుంది. నైట్ ఇచ్చుకుంటాయి. మొన్న పూసింది అయిపోయింది, మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి. వైట్ 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 కలర్. ఇది పత్తి మందారం. ఇది ఒక పత్తి మందారం వచ్చేసి 3 రంగులు వస్తాయి. లైట్ వైట్, పొద్దున్నే వైట్ ఇచ్చింది, మధ్యాహ్నానికి పింక్ వైట్ ఉంటుంది, సాయంత్రానికి నిండు పింక్ వచ్చేస్తుంది. అది కూడా నేను వీడియో మ్యాజిక్ కలర్స్ లాగా 3 కలర్స్ వస్తుంది మన చక్కగా. కాకపోతే వైట్ తీయలేకపోయాను, మధ్యాహ్నం నుంచి సాయంత్రం 2 కలర్స్ తీసాను. ఓకే ఓకే, నైట్ మర్చిపోయారు, ఈసారి తీయాలి. పని నుంచి మర్చిపోయాను అన్నమాట. ఇవన్నీ మందారాలు. ఆల్మండ్ చెట్టు, ఇది ఎల్లో ఆల్మండ్ చెట్టు, ఆల్మండ్ చెట్టు అనమాట, తీగ కాదు. ఇవన్నీ మందారాలు, కలర్స్ మందారం. రోజు చూడండి ఎంత అందంగా ఉందో ఫ్రెండ్స్. టేబుల్ రోజు సూపర్గా ఉంది, అసలు మంచి స్మెల్ వస్తుంది. ఇందాక పూలు తీశారు కదమ్మా, ఎల్లో కనకాంబరాలు దీనివే. అవి మామూలు రెడ్ కనకాంబరము అక్కడ ఉన్నాయి, అక్కడ ఉంది. ఇది వచ్చేసి ఎల్లో, ఇది వైట్ డ్రాగన్ ఫ్రూట్, ఇది వైట్, ఇది పింక్, 2 కలర్ 2 ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ ఇంకా బంతులు. ఈ బంతి పువ్వు చూడండి, భారీ అసలు వెయిట్ అయిపోయి బరువు అయ్యి, చూసారా, బరువు అయ్యి ఇట్లా వంగిపోయినాయి అన్ని, వెయిట్ అయిపోయి. పెద్ద పెద్ద ఫ్లవర్స్ పూజకైతే బాగా ఉపయోగిస్తారు. పొద్దున్నే తెల్లనేరేడు, ఇది తెల్లనేరేడు. ఇది వచ్చేసి బనానా సపోటా. బనానా సపోటా కాయలు ఉన్నాయి, ఇప్పుడే పండి. అంతకు ముందు పడింది కాపు, వేరే వాళ్ళు తీసేస్తుంటే బషీరా తెలుసుగా, బషీరా దగ్గర తీసుకున్నాయి చెట్టు 400. మల్బరీ హైబ్రిడ్ ఇచ్చా బషీరాకి, ఫ్రీ మళ్ళీ వస్తుంది. మల్బరీ ఎంత బాగా, ఇంత బాగా బారు కాదు, కంప్లీట్గా సహా అయిపోయింది. స్టెమ్ ఇస్తానన్నాను, పంచాను చాలా మందికి హైబ్రిడ్. నాకు కూడా ఇచ్చు. మీకుందా? మీకుంది కదా, చిన్ని కాయ నాది, పెద్ద కాయది లేదా. చామంతులు ఇప్పుడే మొగ్గలు పడినాయి. 16 కలర్స్ పెట్టాను ఒకే టబ్బులో. అయితే నాకు కొన్ని కలర్స్ చచ్చిపోయినాయి, ఏం కలర్లు అవుతాయో తెలియదు కానీ బతికిన చెట్లు ఇవి. ఇదైతే పింక్, మంచి రంగు, వైలెట్ కలరు. ఇదిగో ఇదే అన్న ఇట్లాగా ఈ కలరు, గోల్డెన్ గోల్డెన్ కలర్ లాగా. క్యాప్సికము, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, ఇది బ్రకోలీ, బ్రకోలీ, ఇవన్నీ ఉన్నాయి. ఈ మొక్కలు అన్నీ కలిపి పెట్టేసి పలానా మొక్క అని తెలియదు, ఏదంత వస్తే అది పలాంది అని అనుకోవటమే. ఇవన్నీ చామంతులు, అవి క్యాక్టస్, లిల్లీస్, వాటర్ లిల్లీస్, రెయిన్ లిల్లీస్, రెయిన్ లిల్లీస్. అది రెడ్ పింక్ మెట్ట తామర. ఇది కంకు వస్తుంది ఇప్పుడే, విత్తనం వేస్తే వచ్చింది, ఇప్పుడే కంకు వస్తుంది. ఫ్లవర్ ఏ రంగు అంటే ఇది? రెడ్ పింక్, పింక్ కలర్ వచ్చింది. ఇవి కూడా మనకి బొకేస్ లో వేస్తారు చూడమ్మా, పూలు. అవి ఈ కంకులు. ఓహో, మీటింగ్ లో బొకేస్ లో పెడతారు. ఇక్కడ నుంచి ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయి. మిద్దె తోటలో తీసుకున్నాం ఇవి. నేను మిద్దె తోటలో తీసుకోవాలా, అక్కడ కొనుక్కొచ్చా, హిమాలయ దగ్గర తీసుకొచ్చాను. మిరప మొక్కలే బలంగా ఉంది. ఇది బ్రహ్మి చెట్టు, కషాయం తాగుతాము, ఆకులు తింటాము.
బాబుకి ఇది కాయిన్ ప్లాంట్ అని కూడా అంటారంట ఆంటీ. ఇది ఇది హ్యాంగింగ్ పాట్ లో షోగా ఉంటది. అయితే ఇది తింటేనంట జ్ఞాపక శక్తి పెరిగిద్దంట ఓకే ఓకే. పిల్లలకి. సరస్వతి ఆకు అంటారు కదా, అది వేరు ఇది వేరు. ఇది వేరా? ఇది కాయిన్ బ్రహ్మి. ప్లాంట్ అంటారు. బ్రహ్మి. ఇది వచ్చేసి దువ్విన చెట్టు అంటారు, అతిబల. అవునవును, ఎక్కడ పడితే అక్కడ వస్తాయి ఇవైతే. అతిబల కషాయం తాగటానికి కానీ ఇంట్లోనే వేసుకున్నాము. ఇది ఉత్తరేణి ఆకు కషాయం తాగుతారా? ఇది ఉత్తరేణి. ఉత్తరేణి పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయి, బుజ్జి బుజ్జి. ఇవన్నీ క్రోటన్స్. ఇంకా ఇదేమన్నా ఆస్ట్రిచ్. ఇది ఆస్ట్రిచ్ మొక్క, కొత్త ప్లాంట్ ఇక్కడ. ఇదిగోండి ఈ ఆకు. ఇవి అన్న ఎడీనియం రెడ్. కలర్స్ కలర్స్ ఇంకా పాటింగ్ చేయలేదు. ఇవి టమాటా, గోర్చిక్కుడు. ఇదేమన్నా రణపాలే. ఇది కూడా ఇప్పుడే పూలు వస్తుంది. మదర్ ఆఫ్ 1000 వాళ్ళ అని కూడా అంటారు కదా. ఇది ఎల్లో లెమన్ ఎల్లో మందారం. ఇది ఒంటి రెక్క. మే ఫ్లవరు, అమర్ లిల్లీ, రెయిన్ లిల్లీలు, ఇవన్నీ క్యాక్టస్ ఎల్లో కలర్. జ్యోత్స్నా గారు ఇచ్చారు. అదా చాలా ఉన్నాయి జ్యోత్స్నా గారి దగ్గర క్యాక్టస్ వెరైటీస్. ఇది కూడా హ్యాంగింగ్ చేస్తుంటారు, బాగుంటుంది. చూడండి ఎంత కింద దాకా వెళ్ళిపోయింది. టట్టల్ వైన్, అది టట్టల్ వైన్. ఇది వచ్చేసి ట్యాంగిల్ హార్ట్స్ అంటారు. 2 వెరైటీస్. ఇది తెల్ల బెండ, ఇది క్రీమ్ కలరు, బిస్కెట్ రంగు మందారం. ఇది ఇది వచ్చేసి కొండపిండాకు. ఇది కొండపిండాకు. ఇది అన్న వావిలాకు. ఇది వాటర్లో, ఇది వాటర్లో బాయిల్ చేసి స్నానం చేస్తే పెయిన్స్ పోతాయి అంటారు. వావిలాగా ఇదేనా? అది అదేనని ఇది కషాయం తాగుతారండి. పెయిన్స్ కషాయానికి మనకి అక్కడ కొర్నపాడు మీటింగ్కి వెళ్తే, కాదర్వల్లి గారి మీటింగ్కి వెళ్తే అక్కడ ఆయుర్వేదం మొక్కలు పంచారన్నమాట. దాంట్లో ఇది నేను రావాలనుకున్నా, బిజీ కూడా రాలేదు, మీటింగ్ మిస్ అయ్యాను. ఇది వచ్చేసి దీన్ని ఏమంటారంటే ఫ్రూట్ ప్లాంట్. ఇది ఫ్రూట్ ప్లాంట్. దానిమ్మలాగా ఉన్నాయి ఆకులు. ఇది ఆకులు దానిమ్మలాగా ఉన్నాయి కానీ కాదు. కివియా? మిరాకిల్ ఫ్రూట్. ఇది స్టార్ ఫ్రూట్. పూత కింద పూత స్టార్ట్ అవుతుంది. చాలా వచ్చింది పూత. పిందెలు బండి అన్ని రాలిపోయినాయి కానీ డెలికేట్ గా ఉంటాయి ఇవి, తొందరగా రాలుతాయి, గాలికే రావు. ఇది నిమ్మ చెట్టు. నారింజ. సీతాఫలము. సీతాఫలం రీపాట్ చేశానమ్మా. నీళ్లు పోకపోతుంటే రమ్ములో అదంతా తవ్వి తీసి రీపాట్ చేశాను. ఈ ఆకంతా రాలిపోయి మళ్ళా చిగురు కొత్త వస్తుంది, అందుకని ఉంచాను. ఇదేమన్నా గజనిమ్మ. ఎర్ర తోటకూర. ఇది స్వీట్ బార్బడే చెల్లి. స్వీట్ బార్బడే చెల్లి. అది యాపిల్ బేరు. ఇది నిమ్మ చెట్టు. స్వీట్ బార్బడే చెర్రీ. ఇది బ్లూబెర్రీ. ఇది ఇన్సులిన్ చెట్టు. ఇన్సులిన్ షుగర్ ఒట్టి ఆకులే తింటాము ఇవి. లేదంటే చట్నీ చేస్తాము, పప్పులో వేస్తాను. ఇది ముద్ద మందారం ఎరుపుది. ఈ గోర్చిక్కుళ్ళు, ఈ వంగ. ఇది అన్న పచ్చడి మామిడికాయ, పుల్లగుంటది. ఇది వచ్చేసి మెట్ట తామర రెడ్. ఇవి వచ్చేసి వంగ సీడ్స్ కానీ అట్టు పెట్టుకున్నాను, పండిపోయినాయి కొయ్యకపోయేటోటికి. ఇది వచ్చేసి లిచీ ఫ్రూట్. ఇవి అన్న అడినేము. ప్లేస్ లో వేస్తే ఎన్ని ఫ్రూట్స్ ఇంకా కదా. అడినేం సీడ్ తీసారా అంటే రాలిపోయినాయి అమ్మా. రాలిపోయినాయి గాలికే. అయ్యే మొక్కలు వస్తాయి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయాయి గాలికి.
దీంట్లో ఉంటాయి, గాలికి వెళ్ళిపోయి ఉన్నాయి ఇప్పటికే. ఉమ్. ఎటు పోయినాయో ఏంటో, అయ్యో తెలిస్తే వెళ్ళిపోతాయి. ఉంచుతాం, ఏమైనా ఉన్నాయో చూద్దాం. స్టార్ బెండ ఇది. ఇది కూడా సీడ్లింగ్ ఉంది, సీడ్కి పెట్టారా? సీడ్కే ఉంచాను. అది ఇవి వచ్చేసి రేజు. కొన్ని సీడ్స్ మా యూనివర్సల్ గార్డెన్స్కి ఇవ్వండి. ఎంత అందం ఉంది ఫ్లవర్ కదా. ఇవి బెండ, ఇది మల్బరీ. మల్బరీ షార్ట్, మల్బరీ షార్ట్ తీయకుంటాయి, నల్లగా అయితేనే తీయకుంటాయి. పెద్దది మందారం ఇది. ఇది ఎల్లో లిల్లీ పూలు, ఎర్ర గోంగూర. ఇదంతా గోంగూర వేసాను, లాగేసాము. హార్వెస్ట్ కూడా అయిపోయింది. మళ్ళా వేయాలి. మిరప మీకు గుర్తుంటే మీకు ఇచ్చేదాన్ని లాంగ్ మల్బరీ. మొన్న వచ్చారు మా ఇంటికి వాళ్ళు ఈ ముగ్గురు వచ్చారు. స్టెమ్స్ తర్వాత స్టెమ్ బతికినా మంచిది కదా. మునగ చెట్లు ఇప్పుడే పూత పడుతున్నాయి. రెడ్ మందారం ఈరోజే 4 పూలు వచ్చినాయి. ఇదిగమ్మా, బాబా సూపర్గా ఉంది, సూపర్గా ఉంది అసలు. చెట్టు చిక్కుళ్ళు పూత. మా మమ్మీ కూడా వేసారు ఇలాంటిదే. లిల్లీ, మునగ చెట్లు ఇవన్నీ ఇంకా వరుసన లైన్గా పెట్టేశారు. 4 ఆకులు పప్పులో ఉపయోగించుకోవచ్చు. మునక్కాయలు కూరలు బాగుంటాయి. తెల్ల బచ్చలి, ఎర్ర బచ్చలి పండేది కదా, పూత వచ్చింది. అవును, బచ్చలి అయితే కావాల్సిందంతా మనం చూసాం. పైకి వెళ్ళిపోయింది. ఇది వచ్చేసి నేతి బీర. ఇది నేతి బీరమ్మా. పువ్వు ఇంత పెద్దగా ఉంది, ఇంకా కాయ అయితే పడలేదు. ఇది వచ్చేసి కాసరకాయలు. కాసరకాయ, టమాటా, కాసరకాయలు, బెండ. ఇవి కూడా బెండ. ఇది ఏమన్నా ఎర్ర మునగ అన్నారు, మరి ఇంతవాటికి కాయలు అయితే రాలేదు. రీపాట్ చేశాను. ఎర్ర మునగానే డిఫరెంట్ ఉంది. ఇది ఏమన్నా స్వీట్ లెమన్, మళ్ళీ పూత పడుతుంది. కాయలు అక్కడక్కడ వస్తున్నాయి, కాయలు ఉన్నాయి, పుల్ల పుల్లగా ఉంటాయి బాగా. ఇట్లా తొక్కతోటే తినేస్తారు. తిన్నారా మీరు? ఇవి క్యాన్సర్ కి మంచిది అన్నారని మేము అన్ని క్యాన్సర్ కి సంబంధించినవే తీసుకున్నాము మొక్కలు. ఇది కూడా క్యాన్సర్ కి మంచిదంట. తర్వాత మల్బరీ కూడా క్యాన్సర్ కి మంచిది అన్నారు. అందుకే 2-3 మొక్కలు ఉన్నాయి మల్బరీ కూడా. అక్కడ ఒక మొక్క ఉంది, ఉన్నాయి 2 మొక్కలు. ఒక పైన రాగానే ఒక గుప్పుడు మల్బరీస్ తినేసి, ఒక స్వీట్ లెమన్ తినేసి, నారింజ కాయలు కిందకి వెళ్తే నారింజ కాయలు పైనుంచి కూడా అందుతాయిలేండి. ఎంత ఆరోగ్యం కదా, బాగుంటుందమ్మా. ఇట్లా తొక్కతోటే తినేస్తాం. చూడండి, తిని చూపిస్తున్నారు మీకోసం డేమో. పుల్ల పుల్లగా, కొంచెం తీయగా, వగరు అన్ని 4 ఫ్లేవర్లలో ఉంటుంది. చాలా మంచిది అనమాట హెల్త్ కి. అందుకే స్వీట్ లెమన్ మంచిది అన్నారు క్యాన్సర్ కని. 2 మొక్కలు పెట్టుకున్నాం. అక్కడ ఉన్నాయి చూడండి ఎంత ఉందో, చాలా ఉంది. యాపిల్ బేరు, జాంకాయలు కూడా వస్తున్నాయి. జాంకాయలు పెద్దవి అవుతాయి, పెద్ద సైజు. వాటర్ తక్కువ కొంచెం వాటర్ లిమిట్గా ఇస్తున్నారు, పాచి వస్తుందని. ఇవన్నీ మందారాలు, యాపిల్ బేరు. 4, 5 ఏమో ఉన్నాయి యాపిల్ బేర్లు. ఇది తైవాన్ జామమ్మ, కడియో నుంచి తీసుకొచ్చారు. అది బాగా తమ్మ. చిక్కుడుకైతే ఇప్పుడే చేయండి, తెగులు వస్తుంది. చెయ్యాలి. ఇప్పుడు అటాక్ అవుతుంది, కాయలు రానివ్వు. ఊరి నుంచి వచ్చినాక చేస్తాను. ఈ తమ్మ
చిక్కుడే తీగ ఏదో అలా వచ్చింది అలా మరగరికి వారంటీగా అవి వస్తాయి కొన్ని మామూలుగా వచ్చేసి ఉంటుంది. కాకర చెట్టు అనుకొని పెట్టాను, మరి అది అట్లా వచ్చింది. ఇది ఆకాకరానని పెట్టాను, అది ఇంట్లో మరి ఆకాకర పైన ముళ్ళు ముళ్ళు వచ్చేసి సొర అయితే పిందులు పోతున్నాయి రావట్లేదు. ఈ చెట్టు చిక్కుళ్ళు సిలోన్ బచ్చలి, ఇది వచ్చేసి లక్ష్మణ ఫలం. కాకర, బెండ, మిరప, క్యాబేజీ ఇవన్నీ ఇట్లాగా ఈ వరుసను లైన్గా పెట్టుకున్నారు, చక్కగా అరేంజ్మెంట్ చేసుకున్నారు. ఇన్ని ప్లాంట్స్ ఉన్నా సరే వీరి గార్డెన్లో గజిబిజిగా ఎడాపెడా అలా లేకుండా చక్కగా అరేంజ్ చేసుకున్నారు. ఇది మామిడి చెట్టు. ఇది తిన్నాక వేస్తే సీడ్ తోటి వచ్చిందనమాట మామిడి. ఇంతవరకు పూత కాయ రాలేదు. ఈ సంవత్సరం ఏమన్నా వస్తుందేమోనని చూస్తున్నాం. పురుగు ఉందంటే దీంట్లో మీరు గమనించండి, ఆకు ఏ రకంగా తిన్నదో చూడండి. ఈవినింగ్ చూడండి, నైట్ అంకుల్కి చూడమనండి, 6-7కి ఓవర్ నైట్ వేసుకోమనండి. ఆకుల్లో తిరుగుతుంది, అది తినేస్తుంది, కనబడింది ఈవినింగ్. ఇవి టమాటా, క్యాబేజీ, దోస చెట్టు చక్కగా దీంట్లో వేసుకుంటాం. పెద్ద టప్పు కదా. ఈ మిరప చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్ని ప్లాంట్స్ పెట్టారో చూడండి. రత్నకుమారి మేడం గారు ఇక్కడైతే క్యాబేజెస్ పెట్టేశారు, మిరప, టమాటా, ఎన్ని రకాలు పెట్టారో చూడండి, ఖాళీ లేకుండా. మిర్చి కూడా ఉన్నాయి, మిర్చి వస్తున్నాయి ఇప్పుడైతే చూడండి. టెర్రస్ పైన వచ్చారా, ఒక 2 కిలోల మిర్చి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రూట్స్ అయితే ఒక 20 రకాలు ఉన్నాయి నేను గమనించి ఇప్పుడు దాకా అయితే. స్వీట్ లెమన్ అని, నారింజ, నిమ్మ, మల్బరీస్, రకరకాల పండ్ల మొక్కలు ఉన్నాయి. ఇది చూడండి ఎంత బుషిగా, అక్కడ ఖాళీ కూడా లేదు, ఆకుల కన్నా ఎక్కువ వచ్చేసింది. ఇది కూడా స్వీట్ లెమన్ పూత వస్తుందండి. పూత వచ్చినట్టు కాయ వచ్చేస్తుంది. మళ్ళీ గుత్తులు ఉన్నాయి, పోయకపోతే బరువు ఎక్కిద్ది, అలా ఉంది ఈ ప్లాంట్. ఫుల్గా చూసామా. ఇది సఫేదా జామ అమ్మ, సఫేదా జామ. ఇదిగో పెద్ద జామ సైజు ఇది కూడా కదా. కోయట్లేదా అంటే కూడా కొయ్యాలి, కోస్తానే ఉంటాం. పండింది కదా చూడండి, పండితేనే బాగుంటుంది, అలా పండాలి ఆ కాయ. పురుగు పెద్ద జామకాయ కదా. మా అమ్మోళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఇలాగే తినేస్తానండి నేను, ఫ్రెష్ ఆర్గానిక్. చూడండి నా కోసం అమ్మ లాగిచ్చేసారు. అమ్ములకు బాను కుమార్ వస్తే థ్యాంక్ యూ. టమాటా గుత్తులుగా ఇలా చక్కగా వస్తాయి చూడండి. సాహో రకం టమాటా అంటండి, గ్రూప్ లో తెప్పించారు, గుంటూరు జిల్లా మిద్ది తోటల గ్రూప్ లో. ప్లాంట్ తీసుకున్నారా? మొక్కలు తీసుకున్నాం, నారు ఇస్తారు కదా అప్పుడు. ఇది కమలా చెట్టు, కమల ఆరెంజెస్. ఇది లక్ష్మణ ఫలం. ఇవన్నీ మనం అక్కడ రామఫలం చూసాం కదా, ఇది లక్ష్మణ ఫలం. మొత్తం ఒక న్యూగా వేశారనమాట, తెప్పించారు మేడం వాళ్ళు. బాగుంది. ఇవి నారింజ, జామ కింద చూసారు కదా కింద మొక్కలు. ఇది మల్లి చెట్టు. ఇది మునగ, చింత, మల్లెది బాగా వస్తుంది. మల్లెది కూడా కరివేపాకు, నల్లేరు కూడా చపాతీల్లో, పచ్చడి, పులుసు ఇవన్నీ చేసుకుంటాము. మాకు కూడా అడవిలాగా వస్తే పంచాను, కొంచెం పెట్టుకున్నాను. నిమ్మకాయలు అయితే బియ్యం కడిగిన నీళ్లు, బెల్లమన్ను శనగ పిండేసి పెట్టాను.
అవి ఇప్పుడు 1:1:5 రేషియోలో కలుపుకొని చెట్టుకి నీళ్లు పోయాలి. బియ్యము పప్పులు కడిగిన నీళ్ళు. ఉల్లిపాయ పొట్టు కూడా వాటర్ పట్టి ఒక 3 days అయినాక ఫర్మెంటేషన్ అయినాక చెట్లు పోస్తా. నేను ఫర్టిలైజర్ అయితే ఇది అన్న కంపోస్ట్. కంపోస్ట్ పిండి అరటి చెట్టు ఆకులు అవన్నీ కట్ చేసి వేపాకు, కిచెన్ వేస్ట్ అన్నీ వేసాను అనమాట. దీంట్లో కోకో పిట్టు, ఈ ఒక లేయరు కిచెన్ వేస్ట్, ఒక లేయరు కోకో పిట్టు అట్లా వేసుకుంటా, ఎండుటాకులు ఒక లేయరు అన్నీ ఇంకా కలపెడతా ఉంటాము. అప్పుడు అది కంపోస్ట్ అయిపోయింది. తీసి మనం చెట్లకు వేసేస్తాం అనమాట. మరి ఎక్కువ పోషక విలువల కోసం ఏమన్నా యాడ్ చేస్తారా? ఎప్సమ్ సాల్ట్ అలాంటివి ఏమన్నా? ఎప్సమ్ సాల్ట్ అవి నేను ఎప్పుడు వేయలేదు, కానీ మొన్న ట్రిప్ తీసుకున్నాను. అవి మొక్క కొంచెం డల్గా ఉన్నా, వడబడినా, మొక్క మరి చనిపోయే పరిస్థితుల్లో ఉన్నా అది కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్లు వాటర్లో కలిపి చెట్లకి స్ప్రే చేసి చెట్టు మొదట్లో పోసేస్తే చనిపోయే చెట్టు కూడా బతికిద్ది అనమాట. ఓకే ఓకే, చూసారా ఫ్రెండ్స్? ఈ టిప్స్ మీరు గుర్తు పెట్టుకోండి, మీ గార్డెన్లో కూడా అలాగే చేయండి. ఓకేనా? నిమ్మ చెట్టు చూసారా? గుత్తులుగా కాయలు. మేము ఈ నిమ్మకాయలే పచ్చడి చేస్తాం, పికిల్ చేస్తాము. నేను వడియాలు, కారపళ్ళు ఇవన్నీ చేస్తానన్నమాట. పికిల్స్ అన్నీ తీసుకొని మాకు పచ్చళ్ళు చేస్తాను నేను. ఆర్గానిక్ పచ్చళ్ళు బాగుంటాయండి ఫ్రూట్స్తో. మా దగ్గర అందరూ గ్రూప్లో ఆర్డర్ పెట్టేస్తారు. నేను గ్రూప్ తయారు చేసి పెట్టాను, రత్న హోమ్మేడ్ పికిల్స్, వడియాలు, కారపళ్ళు అని. ఇంకా ఆ గ్రూప్లో వాళ్ళు నాకు పెట్టిన మెసేజ్ చూసుకొని మాకు అవి కావాలా ఆంటీ అని చెప్పి ఆర్డర్ పెట్టేస్తారు. సుష్మా కూడా కడప నుంచి వచ్చి సుష్మా కూడా చేసింది గార్డెను. మా అయ్యి తను యూట్యూబ్లో పెట్టింది. ఇంకా ఆ వీడియోలు చూసి కూడా ఆర్డర్లు చెప్పారు. చాలా డెవలప్ అయింది. కడప, అమెరికా, కర్నూలు, చిత్తూరు, అనంతపూరు, బెంగళూరు, హైదరాబాదు అన్ని చోట్లకి వెళ్ళినాయి. తిరుపతి, బెంగళూరు. గోంగూర పచ్చడి ఒకటి, నిమ్మకాయ పచ్చడి, నిమ్మకాయ, టమాటా, తర్వాత ఇది అల్ల పచ్చడి, తర్వాత ఇది కారపళ్ళు, ఉసిరికాయ పచ్చడి, మామిడికాయ, మాగాయి అన్ని వెరైటీస్. చిక్కుడుకాయలు వస్తే మన చెట్టుకి చిక్కుడుకాయలు కూడా పచ్చడి భలే ఉంటుంది, అసలు టేస్ట్ ఉంటుంది. చిక్కుడుకాయ పచ్చడి కూడా పెట్టారంట. అది ఆర్గానిక్ కదండి, టేస్ట్గా ఉంటాయి. నిమ్మకాయలు అక్కడక్కడ ఇప్పుడు పండటానికి వస్తున్నాయి రెడీగా. ఇదే మొక్కలు, ఇది దానిమ్మ. పుల్లదానిమ్మ జోస్నా గారు ఇచ్చారు. అవునవును, సీడ్స్ పెట్టాను. పుల్లదానిమ్మ ఇది యాపిల్ బేరు. దీనికే కాకర చెట్టు సీడ్ వచ్చింది. చిట్టి కాకర ఇక్కడ ఉంది చూడమ్మ, కాకర బుజ్జి కాకర వచ్చింది ఒక్కటి ఉంది. అవును, ఇది ఒక హైబ్రిడ్ దానిమ్మ. అది నేనేమో గ్రూప్లో తీసుకున్నాను దానిమ్మ ఒకటి. అది కూడా ఇక్కడే ఎక్కడో కుండీలో పెట్టాను దానిమ్మ చెట్టు. ఇవేమన్నా పెద్ద సైజు హైబ్రిడ్ మందారా కొమ్మలు తీసుకొచ్చి నాటాను అన్నమాట. ఏమా తొండకరం ఉంది, తొండ చూసాను. ఇది అయిపోయింది. ఇది నోని ఫ్రూట్. సూపర్ ఉంది. నోని ఫ్రూట్ ఇది కూడా క్యాన్సర్కి మంచిది. ఒకటే వేసారు. ఇది బయట కొన్నారా? మన గ్రూప్ లోనే తీసుకున్నాను. సీడ్స్ పెట్టారు కదా, అది సీడే పడి వచ్చింది జామ చెట్టు. నాటు వెరైటీ ఇది, నాటు వెరైటీ జామ బాగుంటుంది. ఇంక ఇది బంతి, తోటకూర. పువ్వులు చూసారా ఫ్రెండ్స్? చూడండి ఎంత అసలు పాలినేషన్ అవ్వాలంటే ఇలా ఫ్లవర్స్ ఉండాలండి గార్డెన్లో మెయిన్గా. ఎంత చక్కగా ఉన్నాయి. బటర్ఫ్లైస్ ఇలా కట్టేసి కర్రకి. తాడుందా? ఏమన్నా తాడుందా? కట్టేస్తే షోగా బుషిగా ఉంటుంది బాగా కదా.
బరువు అయిపోతుంది ఫ్లవర్స్ పెద్దగా అయిపోయి అవును, బరువుకి వంగుతున్నాయి. అంకుల్ని పంపిస్తాను, కడతారు. క్యాక్టస్ ఫ్లవర్ మీద కానీ ఇవి కూడా సీడ్స్ పడి వచ్చినాయి అడీనియం చెట్లు. ఓకే ఓకే. అబ్బు కలర్ బాగా నిండు కలర్ ఇది. మొన్న అందిట్లో అయితే ఆ గులాబీ చెట్లు దాదాపు 20 మొక్కలు తీశాను అడీనియం ఆ కలర్లు. స్టెమ్స్ కట్ చేసి పెట్టారా? కాదు, విత్తనాలే వచ్చి పడి దాంట్లో వచ్చినాయి. ఇంచులా మొద్దులే ఎంత పొడుగు వేరు వచ్చింది మొద్దు కింద. ఇంకా అవన్నీ లాగేసి మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చేసాను. వాళ్ళు మొత్తం అడీనియం మొక్కలు పెట్టేసుకున్నారు. నిండా సీడ్స్ మొత్తం వేసుకోవాలి. ఒక ప్లాంట్ కొనాలంటేనే 250. నేను మన మిద్దె తోటలో కొన్నవి కూడా 12 మొక్కలు షేర్ చేసేసాను. మొక్కలు ఆ కుండీలో వేయటానికి పెట్టారా? మొక్కలు వస్తేనే తీసి కవర్లలో పెట్టా. ఓకే ఓకే. అలా పెరుగుతున్నాయి. అడిగిన వాళ్ళందరికీ ఇస్తా ఉన్నాను అన్నమాట. కింద కూడా ఏమేమి రంగులు అవి? అది ఆ పింక్ కలర్ అమ్మా. ఓకే ఓకే, మంచి కలర్ అది, మంచి కలర్. మీట్కి వచ్చి ఇద్దరు కానీ ఆంటీ, ఏదన్నా మీట్కి వచ్చి అప్పుడు షేరింగ్కి ఇద్దరు కానీ మీ చేతుల మీదుగా. స్టెమ్ కూడా బతికిద్ది, అడీనియం స్టెమ్ కూడా బతికిద్ది. ఆ స్టెమ్ కూడా తీసుకునేవారు కదా. ఇది ఇదే ప్లాంట్. ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ జామ. ఇది అన్న పాల్సా. ఇవన్నీ కొత్త మొక్కలు, ఒక 4 రోజులు అయింది నాటి. మళ్ళీ వస్తుంది చిగురు, ఆకు రాలిపోయి చిగురు వస్తుంది. కింద పచ్చగానే ఉన్నాయి ఆకులు. ఇది అన్న స్ట్రాబెర్రీ జామ పాల్సా. ఇది వచ్చేసి సీడ్లెస్ నిమ్మ. మొన్న అనమర్లపూడి క్యాంప్ కి వనభోజనానికి వెళ్ళాం కదా, అక్కడ నర్సరీ విజిట్ చేశాను. అక్కడ తీసుకున్నాం అనమాట. అన్నమాట వీడియో చూసాను నేను, నిన్ననే చూసాను ఓపెన్ చేసి. పూత మీద తీసుకున్నాను, పిండి పడింది. ఎయిర్ పొటాటో. ఎయిర్ పొటాటో పెద్ద పెద్ద ఆకులు వస్తుంది, బాగా బలం ఉందటు. కింద నుంచి ఎక్కించారంటే ఇది కింద ఇంకా రాలేదు. ఎయిర్ పొటాటోస్ ఏంటో మరి కొమ్మ వస్తుంది కానీ చెట్టు కాయలు పడతలేదు ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి. మాకు చిన్న కొమ్మకే పడితే ఎందుకు పడట్లేదు? ఏం మరి అదిగో అక్కడ కూడా ఉంది ఎయిర్ పొటాటో, అక్కడ ఉంది. కానీ ఎయిర్ పొటాటోస్ రాలేదు. ఇది వచ్చేసి తైవాన్ జామ, అక్కడది వైట్. ఇది వచ్చేసి పింక్ ఉంటది లోపల. అవును, పింక్. ఇది వచ్చేసి ఎర్రజామ, ఎర్ర నిండు. ఇది బత్తాయి. ఓకే ఓకే. ఇవన్నీ కొత్త సర్దాలన్నమాట. కొత్త మొక్కలు అట్లాగా నాటేసి పెట్టాను. రోజుకు 2, 3 అట్లా నాటుతా ఉన్నా. అది మామూలు సపోటా అక్కడది ఉందమ్మా. అక్కడ సపోటా ఉంది, అంజీరా ఉంది. అంజీరా సపోటా నాటు వెరైటీ సపోటా. అంజీరా కాయలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తున్నాయో. మీరు ఏం ఎరువు వేస్తారు దీనికి? ఆవు పేడ వేస్తాను. ఆవు పేడ వేస్తారు. ఇంకా ఆవు పేడను వర్మీ కంపోస్ట్ వేస్తాను అంతే. ఇంకా మజ్జిగ పోస్తాను, ఇంగువ మజ్జిగ పసుపు అవి కలిపి మజ్జిగ పోస్తాను, స్ప్రే చేస్తాను. ఓకే ఓకే. ఆకులు చూడండి. నిన్నే ఒకటి బాగా ఇంత లావకాయ పండితే ఈ కలర్ లో పండింది. పొద్దునే తిన్నాం అన్నమాట.
ఆరోగ్యానికి ఎంత మంచిది కదా. ఇలా ఆర్గానిక్ మనం ఒక్క కాయ తిన్నా కూడా మంచిది కదా. చెట్టుతో కోసి ఇదిగమ్మా సపోటా. ఎంత హ్యాపీ అనిపించింది. ఇప్పుడే పడుతున్నాయి పిందులు. పూత స్టార్ట్ అయింది, పిందె కూడా స్టార్ట్ అయిపోయింది. నేను నాగరాణి వచ్చినప్పుడు ఫుల్ పూతగా ఉంది అనమాట దీనికి. ఇప్పుడైతే పిందె స్టార్ట్ అయ్యి బాగా పెరుగుతుంది. అది ఉసిరి. ఉసిరి చెట్టు. ఓకే ఓకే స్టాప్ కరీ బేటా. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో. ఈ వీడియోలో ఒక జీవి క్రీచర్ ఉంది, దాని పేరు కామెంట్లో రాయండి. చూశారు కదా ఫ్రెండ్స్, రత్నకుమారి గారి మిద్దె తోట. ఎంత అందమైన పువ్వులు, కాయలు, అసలు వెజిటేబుల్స్ చాలా బాగుంది. క్రోటన్ ప్లాంట్స్, సకులెంట్స్, క్యాప్సికమ్స్ అన్ని రకాలు ఉన్నాయండి. బంతి పూలు, పువ్వులు కూడా పాలినేషన్ కోసం చాలా అసలు చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సూపర్ గా కనకాంబరాలు ఈ రోజే కోసామండి. హార్వెస్ట్ చేశారంట, లేకపోతే అసలు గార్డెన్ సూపర్ ఉండేది. రాలి కింద పోతున్నాయి. మీకు వ్యూ కనిపిస్తుంది అనుకుంటాను. గార్డెన్ వ్యూ మొత్తం పువ్వులతో కాయలతో చూడండి ఎంత చక్కగా ఉందో. అసలు నారింజ కాయలు అయితే లెక్క పెట్టలేము, అంత విరగ కాసింది అనమాట. నిమ్మ, నారింజ, స్వీట్ లెమన్, జామ, తైవాన్ జామ, రెడ్ జామ, ఒక వెరైటీ ఉంది ఒక వెరైటీ లేదు అని లేదండి. ఒకసారి విజిట్ చేయండి. హౌసింగ్ బోర్డ్లో ఉంటారు మేడము, వాళ్ళ టెర్రస్ గార్డెన్ ఉంది. ఓకేనా. సో మీరు చాలా మందికి మీరు ఇన్స్పిరేషన్ రత్నకుమారి మేడం గారు. మీ గార్డెన్ గ్రూప్ మీరందరూ కూడా మా గార్డెన్ చూసి మీకు కూడా మొక్కలు పెంచుకోవాలని బాగా ఇంట్రెస్ట్, ఆసక్తి కలగాలని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా మంచిగా మొక్కలు, ఆకుకూరలు, కాయగూరలు, ఫ్రూట్స్, ఒక్క ఫ్రూట్ పడినా కూడా చాలు మనకు ఆరోగ్యం. అది కోసుకొని తింటే చాలా ఆనందంగా ఉంటుంది. కర్రీస్ వండుకున్నా కూడా బాగుంటాయి. మీరందరూ కూడా ఇట్లానే పెంచుకొని మొక్కలు, ఫ్రూట్స్, ఆకుకూరలు, కూరగాయలు తిని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా గార్డెన్, మీరు కూడా ఇలాగే పెంచుకోండి. నమస్తే అండి. అస్సలాము అలైకుం. బాయ్ బాయ్.